ఎన్నో ఏళ్ల ఉత్కంఠ దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్మహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమక్షంలో అందరూ కూడా చూపించడం జరిగింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం, చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ శ్రీనివాస్ ఇటువంటి వాళ్ళు మా వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. అవర్స్ ఈజ్ ఏ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ. భారతదేశం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ అయినప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన చేస్తూ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో, వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. ఒక ప్రజావేదిక కూల్చివేతతోటి, ఒక విధ్వంసకరమైన యాక్టివిటీ తోటి ఈ రాష్ట్రంలో పరిపాలన స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఆ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా పూర్తి నియంతృత్వ పోకడలో అన్డెమోక్రటిక్గా మరి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులను కానీ వ్యక్తులను కానీ అణిచివేస్తూ ఆ పరిపాలన సాగింది. గవర్నమెంట్ మారినప్పుడు ముఖ్యమంత్రికి చాలా విశేష అధికారాలు ఉంటాయి. ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదనలేని విషయం. నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను, విశాఖపట్నంలో వచ్చి ఉండటానికి నాకు ఒక బంగ్లా కట్టుకుంటానంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని విషయం. కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేదు 3 రాజధానులు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి మడం తిప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నారు. సరే, దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించకపోయినా కూడా నేను ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి కూడా చూసాం మనం. అనేక వాయిదాలు వేశాడు, అనేక పండగల పేర్లు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, ఇన్ఛార్జీలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా డేట్లు చెప్పారు. ఇదిగో వచ్చేస్తున్నాడు అని చెప్పారు. చివరికి ఆయన రాకుండానే ఆయన పదవీ కాలం కూడా అయిపోయింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉండటం కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ, ఒకప్పుడు 7 ఋషులు ఈ కొండపై నడయాడారని, ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీచ్ రోడ్ వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికి కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గుప్తమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషనల్ కానీ క్రియేట్ చేసి ఉండదు. ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ బిల్డింగు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అన్ని వివాదాలే. ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని
ఆ పచ్చటి గ్రీనరీ ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోడిగుండు చేయటం కానీ, లేకపోతే లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ని చెప్పి కట్టుకోవడం కానీ, కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ని ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చాలా పోయారు. ముందు టూరిజం అన్నారు, లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు. దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా కొట్టిదే ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు, డిస్మాంట్లింగ్ ఎంత చేశారు, ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే ఆ రివర్ ఉందో కృష్ణా రివరు, ఆ రివరు దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు, కాబట్టి దీన్ని కూల్చేస్తున్నాం అని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పిన దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్ అండ్ బోల్ట్తో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచన ఉంటే ఒకవేళ వద్దనుకుంటే దాన్ని ఒక 1 అవర్లో మొత్తం బోల్ట్లన్నీ కూడా తీసేసి ప్యాక్ చేసి అది ఇంకొంచెం వాడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు ట్రక్లైన్లు మిషన్లు తెచ్చి దాన్ని కూల్చివేసిన విధానం మనకు గుర్తుంది. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్నీ దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ కోర్టు నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా న్యాయస్థానాన్ని కూడా చెరువుకి బురిడి కొట్టించే విధంగా వాళ్ళు అఫిడవిట్లు న్యాయస్థానానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు. అంటే చివరికి ఏ స్థాయికి దిగజారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి 3వ కంటికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మమ అనిపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మార్బుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేను అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి గారు ఇటువంటి కొన్ని మనం టీవీల్లో పేపర్లో వీడియోల్లో చూసేవాళ్ళం. మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతెంత విశాలంగా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో ఓకే రైట్, డెఫినెట్గా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషియస్ కడతారు, కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జరియస్గా 500 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. అయితే ఇప్పుడు మా సందీప్ చెప్తా ఉన్నాడు అదేదో సినిమాలో కోరిక తీరక ఏదో అట్లా అవుతారని చెప్పని ఆయన కూడా పాపం ఇంత ముచ్చటపడి మోజుపడి కనీసం ఇక్కడ ఒక్కసారి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసుకున్నాడు. ఓహో ఇదా ఈ కొండపైన ఉండిపోతాను అన్నది. మరి చివరికి ఆయన చూసుకోకుండానే ఆయన పదవి దిగిపోవడం కూడా జరిగింది. నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను, 2019 ఎన్నికల్లో అంత భారీ మెజార్టీ ఆయనకు ఇచ్చినప్పుడు ఒక యువకుడుగా ఉండి ప్రజలు ఇచ్చిన తీర్పును అభాసం చేసే విధంగా ఆయన వ్యవహరించిన తీరు మొన్న పరిపాలన మొత్తం కూడా ఈ 5 ఏళ్ళు వ్యవహరించిన తీరు నేను ఎలక్షన్స్లో మనకు రిఫ్లెక్ట్ వచ్చింది. నేను మొన్నటిదాకా చెప్తా ఉండేవాడిని వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈజ్ ఏ సింకింగ్ బోట్ అది, అంటే అది ఆ ప్రజెంట్ టెన్స్ అప్పుడు చెప్పాను నేను, అది పడవ మునిగిపోతున్న పడవ కాబట్టి ఇక ఆ పడవలో ఎవరు ఉండలేరని. ఈరోజు అయిపోయింది, అది పడవ మునిగిపోయింది. వైఎస్ఆర్ పార్టీ అనే పడవ ఆల్రెడీ మునిగిపోయింది. ఇంకా అది ఒక చరిత్ర. మరి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 93% స్ట్రైకింగ్ రేట్ తోటి, అంటే 175 స్థానాలకి 164 స్థానాలు. మరి ఒక పార్టీకి వ్యతిరేకంగా వేరే కూటమి గెలుచుకోవడం అంటే అదొక హిస్టరీ, అంటే మామూలు హిస్టరీ కాదు. ఒక ఎమ్మెల్యేలు కూడా తీసుకుంటే మెజార్టీలు ఒక ముఖ్యంగా ఆయన ఎక్కడైతే రాజధాని అని చెప్పని చాలా ఘనంగా చెప్పుకున్నాడు ఆ విశాఖపట్నం, ప్రత్యేకించి భీమిలి, అది ఈ ప్రాంతం నేను రిప్రజెంట్ చేస్తున్న ప్రాంతం. ఎక్కడ కూడా నీ రాజధాని మాకు వద్దు బాబు, మేమేదో ప్రశాంతంగా ఉండాలి, మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ రాజధాని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పని 92,401 ఓట్లతోటి భీమిలిలో ఎమ్మెల్యేగా గెలిపించారు. అంటేనే
స్టేట్లో సెకండ్ హైయెస్ట్, స్టేట్లో ఫస్ట్ హైయెస్ట్ కూడా ఆయన చెప్పిన విశాఖపట్నం క్యాపిటల్ ఏదన్నాడో విశాఖపట్నం గాజువాక మన సోదరుడు పల్లాసిన్కి. అంటే అంతేకాదు 3 నారా లోకేష్కి వస్తే 4వది పెందుతుల పంచకల రమేష్. అంటే ఇట్లా దాదాపు విశాఖపట్నం పార్లమెంట్లో అన్నీ కూడా 60,000, 70,000, 80,000, 90,000 మెజార్టీలతో గెలిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజధానిని విశాఖపట్నం ప్రజలు ఎంత నిర్ద్వందంగా తిరస్కరించారో అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ మామూలుగా పెద్దలు చెప్తారు మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అని చెప్పాను. కానీ ఆ మూర్ఖుడే రాజు అయితే ఎలా ఉంటుందో మనం చూసాం. అంటే ఒక రూల్ లేదు, ఒక రిథం లేదు, ఒక లాజిక్ లేదు, ఒక పద్ధతి లేదు. తన మనసుకు తోచిన విధంగా చేసుకుంటూ పోయి ఈరోజు ఈ రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఇచ్చాడు. మరి అన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇటువంటి నిర్మాణాలు కావచ్చు, లేకపోతే రాజధాని దాదాపు 70-80% పూర్తయి ఉంటే దాన్ని అర్ధాంతరంగా దాన్ని ఆపేసి దాన్ని ఒక శ్మశాన లాగా చేసిన భర్త కావచ్చు. మరి ఆంధ్రుల జీవనాడి పోలవరం మేము 5 ఏళ్లలో 70-75% కంప్లీట్ చేసి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ 5 ఏళ్లలో కనీసం 4-5% కూడా కంప్లీట్ చేయకుండా దాన్ని పక్కన పెట్టిన విధానం కావచ్చు. ఇట్లా ఎన్ని రకాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా చేసి ఇది మొత్తం ఆయన ప్రజల దీనికి ఏంటో ఆగ్రహానికి ఎంత గురయ్యాడో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమైనా రియలైజేషన్ వస్తుందని చూస్తే ఎక్కడా కూడా ఆ రియలైజేషన్ కనబట్ల. మరి ఇంకా కూడా ఏదో ప్రజలు తప్పు చేశారు, ప్రజలు రియలైజ్ అవుతారు, మళ్ళీ మనకి అవకాశం వస్తుందని చెప్పి ఇంకా ప్రజల్ని నింద మోపే విధంగా అలాగే ఆయన మభ్యపరుచుకుంటూ వాళ్ళ నాయకులకి ఇంకా చెప్తా ఉన్నా అంటే ఆయనలో ఏమాత్రం కూడా రియలైజేషన్ కానీ లేకపోతే ఆ పశ్చాత్తాపం కానీ కనపట్లేదు. ఎక్కడ పొరపాటు చేశాం, ఎందుకు ప్రజలు మనకి వ్యతిరేకంగా ఇంత తీర్పు ఇచ్చారు అని ఆలోచించుకోకుండా ఉంటే ఆయన పార్టీ ఒక చరిత్రలో ఒక మిగిలిపోయే పార్టీ అవుతుంది తప్ప ఇంకా కాంటెంపరీ పాలిటిక్స్లో పనికిరాదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, ఈ భవనానికి సంబంధించి కూడా చూస్తే మొత్తం ఇది 61 ఎకరాలు టోటల్ ప్రాజెక్టు సైట్ ఏరియా. అంతగా ముందు ఏదైతే రిసార్టు హరిత రిసార్టు ఆదాయం వచ్చిందో అది కూడా డిస్మాంటిల్ చేసి ఆ ఆదాయం వచ్చేది కూడా లేదు. మరి దీన్ని ఏం చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలో ఆయన విశాఖ పర్యటన కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఈ బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చి మొత్తం ఈరోజు మనం ఎలాగైతే చూసామో ముఖ్యమంత్రి గారితో కూడా మొత్తం బిల్డింగ్ అంతా కూడా చూపించి ఆయన అభిప్రాయాల ప్రకారం దాన్ని ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బట్ ఏదేమైనా సరే విశాఖపట్నం చరిత్రలో ఒక కైలాసగిరి లేకపోతే ఒక ఋషికొండ అలాంటి ఇంపార్టెంట్ ప్లేస్లో ఈ టూరిజం ఉన్న రిసార్ట్ కూడా అంత ఇంపార్టెంట్ ప్లేస్. దాన్ని ఇంత వివాదాస్పద చేసి దీన్ని ఇంత వార్తల్లో ఉండే విధంగా చేశారు. మొత్తానికి ఈ రాజ్మహల్ రహస్యం ఏంటి అనేది ఈరోజు అందరూ కూడా ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. మరి రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆయన పర్యటన అయిన తర్వాత దీన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఏం చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఏం చేయాలి అందుకని రేపు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎట్లా విశాఖపట్నం వస్తారు, వచ్చినప్పుడు చూపించి అందరు పెద్దలు వాళ్ళ కలిపి ఒక డిసిషన్ తీసుకుంటారు. పరామర్శించుకోమన్నాడు. మంత్రులు 24 మంది ఓడిపోయినారు, వాళ్ళు బాధపడితే బయటికి రావట్లేదు. వాళ్ళని అలాగే ఎమ్మెల్యేని వాళ్ళు పరామర్శించమనండి. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి ఆ సంస్కృతి లేదు. ఎప్పుడు కూడా దాడులు చేసేది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం కాదు. ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడుకి 4వ సారి చేయటం. అంతకుముందు ఎన్టీ రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు దాడులు చేయదు. దాడులు చేస్తే ఇప్పుడు ఈ విధంగా ఉండేది కాదు. అది